నేను కూడా ఖైరతాబాద్ వచ్చేసాను. ఎందుకు అనుకుంటున్నారో ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఖైరతాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చాలా టాలెస్ట్ గణపతి ఇక్కడ ఉంటారు అని చెప్పి. సో ఫైనల్గా నేను కూడా ఆ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి ఖైరతాబాద్ అయితే వచ్చేసాను. ఈ ఇయర్ నేనైతే పోనేమో అనుకున్నాను, బట్ ఫైనల్లీ లాస్ట్ 2 days ముందు నేనైతే ఈ దర్శనానికి వచ్చేసాను. మరి మీలో ఎంతమంది ఆల్రెడీ మీరు ఖైరతాబాద్ గణేషుని దర్శనం చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మనం ఇక్కడ చూస్తే మెట్రో దగ్గర నుంచి క్యూ అనేది స్టార్ట్ అవుతుంది. మరి లోపల ఎంతమంది జనాభా ఉన్నారు ఏంటి అనేది తెలియదు. అండ్ మెట్రో స్టేషన్లో కూడా చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా బోర్డ్స్ అయితే పెట్టారు. ఫైనల్లీ మనమైతే లోపలికి వెళ్తున్నాము. క్రౌడ్ అయితే మరీ అంత లేరు. నేను వెళ్ళింది ఫ్రైడే రోజు, సో మేబీ అందుకే అనుకుంటా. అండ్ సాటర్డే సండే నిమజ్జనం వెళ్తారు కాబట్టి ఆ రోజు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ 2025లో దర్శనం చేసుకుంటున్న ఆ మహాగణపతిని అయితే మిస్ అవ్వకుండా చూస్తున్నందుకు. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి, ఆ గణపతిని దర్శనం చేసుకోండి. సో వాక్ చేసుకుంటూ వెళ్ళాక ఇక్కడైతే రోడ్ సైడ్ వరకు ఈ క్రౌడ్ అంతా స్టాండింగ్లోనే ఉన్నారు. సో 1 by 1 ఒక్కొక్క క్యూ ఓపెన్ చేసి దర్శనానికి అయితే పంపిస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో చూస్తున్నట్లు మనకి ఇంత క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. సో మేము వెళ్ళి అలా క్యూలో ఉన్నాము. రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది, బట్ కొంచెం సేఫ్ మాత్రమే ఈ రైన్ అనేది పడింది, తర్వాత నార్మల్ అయిపోయింది. సో వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్న వాళ్ళు వస్తున్నారు. మేము కూడా క్యూలోకి వెళ్ళాము. అంటే రేపటి నిమజ్జనానికి అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా అయితే హ్యాపీ అండ్ ప్రసాదం పెట్టించేసుకున్నాము.
ఇంకా అయితే బ్యాక్ టు రూమ్ వెళ్తూ స్ట్రీట్ షాపింగ్ అలా చూసుకుంటూ వెళ్తున్నాము. సో మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో మహాగణపతి, అది ఖైరతాబాద్ గణపతి ఎంత ఫేమస్, ఎంత పాపులర్. అండ్ సాటర్డే సండే నిమజ్జనానికి ట్యాంక్ బండ్ చేస్తారు కదా, సో మీలో చాలామంది అక్కడే ఉంటారు అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో వీడియో ఖచ్చితంగా కమెంట్ చేయండి. జై గణేష.